హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే నేను కూలీ మూవీ చూశాను. ఒకసారి కూడా కాదు, రెండు సార్లు చూశాను. ఫస్ట్ టైం అయితే తెలుగులో చూసా. నెక్స్ట్ టైం సెకండ్ టైం మా ఫ్రెండ్స్ మా రూమ్మేట్స్ అందరితో కలిసి సెకండ్ టైం తమిళ్లో చూశాను. బట్ ఓవరాల్ మూవీ అయితే యావరేజ్ అనిపించింది. అసలు లోకేష్ కనగరాజ్ మూవీ అయినా అని అనిపించింది. ఎందుకంటే మనం ముందు ఎల్సీయూ మూవీస్ చూస్తే విక్రమ్ కానీ లియో కానీ, అంటే ఎల్సీయూ లియో కానీ ఖైదీ కానీ చాలా వెల్ ఎగ్జిక్యూటెడ్ మూవీస్ అండ్ గుడ్ స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ. నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. బట్ డిసప్పాయింట్ అయ్యాననే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు మూవీ చాలా డల్. అంటే ఫస్ట్ 1 or 2 హై మూమెంట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఒక 10 minutes బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో ఒక 15 minutes మొత్తం బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే తలేవా గురించి చెప్పనక్కర్లేదు. తలేవా, there's only one superstar in India. I think that's only Rajnikant. There's no other superstar in India. I personally feel like that. But రజనీకాంత్ నడిస్తేనే ఒక స్టైల్. రజనీకాంత్ ఒక సన్ గ్లాసెస్ పెట్టుకుంటే ఒక స్టైల్, ఒక సిగరెట్ తాగితే ఒక స్టైల్. సో అలాంటి ఇంత అసలుకి నువ్వు రజనీకాంత్ని ఎంత చూపించచ్చు, చాలా బాగా చూపించచ్చు. మొత్తం అసలుకి ఎలా చూపించచ్చు అలాంటిది ఏదో నార్మల్ కైండ్ ఆఫ్ స్టోరీలా వెళ్ళింది. కానీ మీడియోకర్ స్టోరీ అని చెప్పాలి. అంత పర్ఫెక్ట్ స్టోరీ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా బాగానే అనిపించింది. ఓకే, ఏదో ఉంది, వరల్డ్ బిల్డ్ చేస్తున్నాడు. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగుంటుందేమో అనిపించింది. కానీ ఏం ఏం లేదు సెకండ్ హాఫ్లో కూడా అసలుకి. ఏమి మొత్తం డల్ అయిపోయింది. ఈ అనిరుద్ మ్యూజిక్ సాంగ్స్ బాగా కొట్టాడు. కానీ ఓఎస్టీ మన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు అసలు. సాంగ్స్లో వచ్చి పెట్టి పవర్ హౌస్ కానీ డిస్కో కానీ డిస్కో మూవీ మొత్తం డిస్కోనే పెట్టాడు తప్ప ఆడ ఇంకా కొత్తవి ఏం పెట్టలేదు. అలాగే ఉపేంద్రాన్ని కూడా అండర్ యూటిలైజ్ చేస్తున్నారు. ఉపేంద్రాకి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసి డైలాగ్స్ కానీ పెట్టి ఉండాల్సింది. ఏదో చూపించినట్టు చాలీ జాదిచ్చినట్టు చూపించారు. సో అదనమాట మూవీ మొత్తానికి. అలా ఒక ఏదో వన్ టైం అయితే చూడొచ్చు మీకు. యావరేజ్గా ఒకసారి అయితే చూడొచ్చు మీకు. మామూలుగా రజనీకాంత్ ఫ్యాన్స్ కానీ ఎవరన్నా ఉంటే అక్కడక్కడ సీన్స్, ఒక 2 సీన్స్ ఇంటర్వెల్లో ఒక క్లైమాక్స్ బాగుంటుంది, చూడండి. అండ్ ఇంకోటి గాయస్, మూవీలో మా నెల్లూరు పెట్టాడు. ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. బట్ నెల్లూరు అయితే ఉంది. మా వేదపాలెం కాదు కానీ మా మెయిన్ రైల్వే స్టేషన్ అయితే చూపించాడు. రైల్వే స్టేషన్ మళ్ళీ ఇంకొక కళామందిర ఏదో నియర్ మాగుంట లేఅవుట్లో ఒక సీన్ ఏదో ఉంది. అంటే జస్ట్ ఒక షార్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది. బట్ ఓకే, నెల్లూరు చూపించడంలో కొద్దిగా ఓకే బాగానే ఉంది. కానీ సినిమా కూడా బాగుంటే ఇంకొంచెం బాగుండేదేమో. సో అదనమాట.